స్టార్ మా ఛానల్లో ప్రసారమైన 'గోరింటాకు' సీరియల్ ద్వారా ప్రేక్షకులకు శ్రీవల్లిగా పరిచయమైంది కావ్య. వరుస సీరియల్స్‌తో తెలుగు వారికి బాగా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. 'బిగ్ బాస్' టైటిల్ విన్నర్ నిఖిల్‌తో కావ్య ప్రేమలో ఉన్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయారన్న వార్తలు వచ్చాయి. తాజాగా తన ప్రేమ గురించి 'బిగ్ బాస్' హౌస్‌లో నోరు విప్పాడు. ఆ తర్వాత కావ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడంతో ఆమె పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది. బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుని తెలుగు వారికి దగ్గరైన నటి కావ్య. 'గోరింటాకు' సీరియల్‌తో వెండితెరకు పరిచయమైన కావ్య పుట్టింది, పెరిగింది బెంగుళూరు. కన్నడ నటి అయినా తెలుగులో కూడా చాలా అవకాశాలొచ్చాయి. కావ్య తెలుగులో నటించిన మొదటి సీరియల్ 'గోరింటాకు'. ఈ సీరియల్‌లో నిఖిల్‌తో కలిసి నటించింది. ఇందులో శ్రీవల్లిగా తన నటనతో ఆకట్టుకుంది. నిఖిల్ పార్థుగా అద్భుతంగా నటించాడు. సీరియల్‌లో వీరి జంట చాలా బాగుందనే ప్రశంసలు వచ్చాయి. ఈ సీరియల్ కూడా మంచి టీఆర్పీ రేటింగ్‌తో ముందుకు సాగింది. తర్వాత వీరిద్దరితోనే 'అమ్మకు తెలియని కోయిలమ్మ' అనే సీరియల్ వచ్చింది కానీ అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. టీఆర్పీ రేటింగ్ కూడా అంతగా రాలేదు. ఈటీవీలో కూడా 'గువ్వా గోరింక' అనే సీరియల్‌లో మెయిన్ రోల్‌గానే నటించింది. సోషల్ మీడియా, యూట్యూబ్‌లో ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా తను 2 సీరియల్‌లోనూ నిఖిల్‌తోనే కలిసి నటించింది. సో, అప్పట్నుంచి వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్టు, త్వరలో పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపించాయి కానీ, దీనిపై నిఖిల్, కావ్య ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. పలు ఈవెంట్లు, షోలలో కలిసి వచ్చేవారు. 'కిలాడి బాయ్స్', 'కిలాడి గర్ల్స్‌లో కూడా పాల్గొన్నారు. నిఖిల్ 'బిగ్ బాస్' షోలో చెప్పిన తన లవ్ బ్రేకప్ గురించి చెప్పినప్పుడు అందరూ కావ్యనే టార్గెట్ చేశారు. కావ్య, నిఖిల్ మళ్లీ కలవాలని, మళ్లీ ఒకటిగా షోస్‌లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నారు. అవి సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. వీరిద్దరిలో ఎవరిది తప్పు అన్నది కావ్య, నిఖిల్ ఎవరో ఒకరు దీని గురించి చెప్తే కానీ మనకు క్లారిటీ వస్తుంది. మీకు ఎవరిది తప్పు అనిపిస్తుందో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.